అంతకుమించి ఏం లేదు. అసంతృప్తి వాళ్ళని చల్లార్చడానికి పేరేదో మీనాక్షి నటరాజన్ కూర్చుని కాసేపు కబుర్లు చెప్తా ఉంటారు. టీలు ఇప్పించి టీ తాగడం. ఎవరైతే అసంతృప్తి ఉందంటే మనం అర్జెంటుగా పదండి వాకింగ్కి వెళ్దామని చెప్పి పాదయాత్రని తీసుకెళ్తుంటారు అనమాట. లేకపోతే టీ యాత్రలను తీసుకెళ్తుంటారు. తద్వారా రేవంత్ వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికి అధినాయకత్వం ఒక పావును వాడుతుంది. ప్రతి చోట కూడా కాంగ్రెస్ ఇప్పుడు ఒక ఫార్ములా. ఇదివరకు ఏంటంటే 2-3 గ్రూపులు క్రియేట్ చేసి ఆ గ్రూపుల మధ్య గొడవ పెట్టి చలిగాచుకునేది అధినాయకత్వం. ఇప్పుడు అట్లా కాదు, ఒక్కొక్క నాయకుడిని ఎస్టాబ్లిష్ చేస్తూ వాళ్ళకి అసమ్మతి వర్గం ఏదైతే ఉంటుందో అసమ్మతి వర్గాన్ని యొక్క ఆగ్రహాన్ని చల్లారుస్తున్నట్టు నటించే విధంగా కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ కథ నడుపుతుంది. హిమాచల్ ప్రదేశ్లో కూడా రాహుల్ గాంధీ ఫార్ములా ఎట్లా ఉందంటే ఆ నాయకులు మనం డెవలప్ చేయాల్సిందే. గతంలోకి మళ్ళీ జగన్ వదులుకున్నట్టు వదులుకోకూడదు. అట్లా వదులుకుని నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అలా తయారు చేయాలంటే వాళ్ళని పని చేసుకొని ఇవ్వాలి. ఉట్టి వాళ్ళకి మనం సపోర్ట్గా ఉంటే మిగతా వాళ్ళు మళ్ళీ రేపు పొద్దున అవతల పార్టీలోకి వెళ్తారు. అట్లా పోనీయకుండా ఉండడానికి అనుసరించాల్సిన వ్యూహం ఏంటంటే అసంతృప్తి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడనియాలి. ఆ మాట్లాడినిచ్చే వాళ్ళతో చూడడానికి ఈ సీఎంకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా అంటే అధిష్టానం వ్యవహరిస్తున్నట్టుగా నటించడం కోసం ఒక ఇన్ఛార్జీలు పెడుతున్నారు. మీకు డీకే శివకుమార్ అక్కడ సిద్ధరామయ్య గొడవ వస్తుంటే కూడా అక్కడ కూడా ఒక డ్రామానే కదా నడుస్తుంది. డీకే శివకుమార్కి లెక్క ప్రకారం ఇప్పుడు ఇవ్వాలి పదవి ఇంకో 2-3 నెలల్లో. ఇవ్వకుండా అక్కడ డీకే శివకుమార్కి చల్లార్చే వ్యవహారం ఒకడు